తమ మంత్రులపై సీఎం చంద్రబాబు ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? అసెంబ్లీ సమావేశాలకు ఫుల్ సబ్జెక్టుతో రావట్లేదా? ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరు మంత్రుల్లో మార్పు రావట్లేదా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. విషయ పరిజ్ఞానంతో రాని వారి ప్లేస్ను రీప్లేస్ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు దక్కనుంది? పనితీరు బాగాలేని మంత్రులపై చంద్రబాబు చర్యలు తీసుకుంటారా? మంత్రులు తమ పదవిని కాపాడుకునే పనిలో పడ్డారా? అసలు ఏపీ మంత్రివర్గంలో జరుగుతున్న చర్చ ఏంటి? అసలు వ్యవహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం ఉన్నా లేకున్నా మనం మాత్రం ప్రిపేర్డ్గా ఉండాలి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని చంద్రబాబు ఆయా శాఖ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు పూర్తి సమాచారంతో అసెంబ్లీకి రాకపోతే తీవ్ర పరిణామాలుంటాయని కూడా హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేబినెట్ నుంచి అవుట్ అయ్యేదెవరు? కొత్తగా చంద్రబాబు టీంలో చేరేదెవరు? ఎవరి పదవి పోతోందనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రులు తమ పదవి కాపాడుకునే పనిలో పడినట్టు తెలుస్తోంది. ఈసారి ఫుల్ సబ్జెక్ట్తో వచ్చి సీఎం చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేందుకు తెగ ట్రై చేస్తున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మరోసారి చంద్రబాబు మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మినిస్టర్లకు పలు సలహాలు, సూచనలు చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అమాత్య పదవులతో ఎంజాయ్ చేయడం కాదు, ఫీల్డ్ విజిట్ చేస్తూ వాస్తవాలేంటో తెలుసుకోవాలని హితబోధ చేశారు. ఏసీ గదులు వీడి జనం బాట పట్టాలని, మంత్రులతో పాటు సంబంధిత శాఖల కార్యదర్శులు సైతం ప్రజల్లో తిరగాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అదేవిధంగా కొందరు మంత్రులు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో జాప్యం చేస్తున్నారని, అది ప్రభుత్వ పనితీరును దెబ్బతీస్తోందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. పలు సమీక్షల్లో మార్పు కోసం పలు సూచనలు చేసినప్పటికీ కొందరు మంత్రులలో ఎలాంటి మార్పులు రావడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు మనకు ఓటు వేశారని, ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలంటే మంత్రులు దూకుడుగా పనిచేయాల్సిన అవసరం ఉందనటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూల దృక్పథం పెరగాలంటే మంత్రులంతా ఏసీ గదుల్ని వీడి జనంలో తిరగాల్సిందేనంటూ సీఎం స్పష్టం చేశారు. ఇక నుంచి మంత్రులు, కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పాలసీల అమలు క్షేత్రస్థాయిలో ఎలా జరుగుతోందనే అంశంపై ప్రత్యక్షంగా చూడాలని సూచించారు. పై స్థాయిలో ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా క్షేత్రస్థాయిలో పాలసీలు అమలు కానప్పుడు ఫలితం ఉండదని సీఎం అభిప్రాయపడ్డారు. వారి శాఖల పనితీరు ఎలా ఉందన్న అంశంపై పరిశీలించడానికి తరచూ ఫీల్డ్ విజిట్స్ చేపట్టాలని సీఎం సూచించారు. వివిధ వర్గాల ప్రజలతో అధికారులు తరచూ మాట్లాడుతూ ఉంటే చాలా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఇదిలా ఉంటే తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేల నుండి సీనియర్ల వరకు అందరితో సీఎం చంద్రబాబు ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజల్లో ఉండాలని, గడప గడపకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని, వారికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తూ వస్తున్నారు. అలాగే ఫైళ్ల పరిష్కారంలో వేగం పెంచాలని కోరుతున్నారు. అలాగే అసెంబ్లీకొచ్చే ముందు సభ్యులు పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేసి సభకు రావాలని సూచిస్తున్నారు. లేకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని, వెంటనే మంత్రులు, ఎమ్మెల్యే తమ పనితీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. అయితే ఎక్కువ మంది మంత్రులు ఆయా శాఖలకు సంబంధించిన పూర్తి సబ్జెక్ట్పై ప్రిపేర్ అయి రావట్లేదని, దీంతో ప్రజల్లో రాంగ్ డైరెక్షన్ వెళ్తోందని చంద్రబాబు గ్రహించినట్టు తెలుస్తోంది. ఎవరు ఫుల్ ఎక్సర్సైజ్ చేసి రావట్లేదని, ఏదో మొక్కుబడిగా వస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చామా వెళ్లామా అన్నట్లుగానే మంత్రుల వ్యవహారం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మంత్రులందరికీ క్లాస్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇకపై అందరూ అన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే, అన్ని సబ్జెక్టులపై అవగాహనుండాలి, కాదు కూడదు అంటే కుదరదని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం ఇలాంటి సూచనలే చేస్తున్నా మంత్రుల్లో పెద్దగా మార్పు ఉండటం లేదని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే ప్రభుత్వంలో చాలా మంది అధికారులు ఎంతో అద్భుతంగా పనిచేస్తారు, మంచి ఫలితాలు చూపిస్తారు. అయితే వారి వ్యవహార శైలి, అనుసరించే విధానం కూడా బాగుండాలని సీఎం చంద్రబాబు చెప్పుకొస్తున్నారు.
ప్రజలు అర్జీదారుల సమస్యలపై సానుకూలంగా స్పందించే విధానాన్ని అలవర్చుకోవాలని సూచిస్తున్నారు. ఎంత మంచి ఫలితం సాధించినా ఆ అధికారి ప్రవర్తన కూడా ముఖ్యమని గత కొంతకాలంగా సీఎం చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వంలో అనేక శాఖల్లో చాలా మార్పులు తెచ్చామని, ఇంకా విప్లవాత్మక మార్పులు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి మంత్రులు విషయ పరిజ్ఞానంతో రాకుంటే ఇక అంతే సంగతి అని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారని చెప్పవచ్చు. దీన్ని బేస్ చేసుకునే రానున్న మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని, అంతేగా అన్నట్టు వ్యవహరిస్తున్న మంత్రులకు ఈసారి జరిగే కేబినెట్ విస్తరణలో చెక్ పెడతారని తెలుస్తోంది. మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా మినిస్టర్లు ఫుల్ సబ్జెక్ట్తో వస్తారా? చంద్రబాబు వద్ద మంచి మార్కులు కొట్టేస్తారో లేదో వేచి చూడాల్సిందే.